హలో అండ్ వీప్స్ అందరూ ఎలా ఉన్నారు? సో టుడే మన టాపిక్ వచ్చేసి యాష్‌బర్న్ పవర్స్ అండ్ ఎబిలిటీస్. సో తనకున్న పవర్స్ అన్నీ ఏంటో చూద్దాం. అండ్ మెయిన్ నోటిసబుల్ పవర్స్ మాత్రమే చూద్దాం. అన్ని పవర్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతే 2 ఆర్ ఈవెన్ 3 అవర్స్ కూడా పడుతుంది. తనకున్న పవర్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసుకొని వెళ్ళాలంటే. సో మెయిన్ పవర్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరైతే వీడియోకి తప్పకుండా ఒక లైక్ వేసుకోండి. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంక వీడియోలోకి వెళ్తే తన మెయిన్ అండ్ ఫస్ట్ పవర్ షాడో ఎక్స్ట్రాక్షన్. యాష్‌బర్న్ అయితే జిన్‌వు లాగే షాడోస్‌ని ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతాడు. అండ్ జిన్‌వుకైతే ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయో షాడోని ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు, ఎలా అంటే హైయర్ డైమెన్షనల్ బీయింగ్స్‌ని ఎక్స్ట్రాక్ట్ చేయలేడు. అండ్ ఇంకా ఇటారమ్స్ వీళ్ళందరూ ఉంటారు కదా! వాళ్ళనైతే ఎక్స్ట్రాక్ట్ చేయలేడు జిన్‌వు. సో సేమ్ యాష్‌బర్న్ కూడా అలానే ఎక్స్ట్రాక్ట్ చేయలేడు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మోనాక్స్ డొమైన్. సో మోనాక్స్ డొమైన్ అంటే మనకి తెలిసిందే ఆల్రెడీ. జిన్‌వు దీన్ని యూజ్ చేసే కర్గల్‌గన్ ఆర్మీని మొత్తం డిఫీట్ చేస్తాడు. ఇదొచ్చేసి తన షాడో సోల్జర్స్ అందరికి 50% పవర్ యాంప్ అయితే ఇస్తుంది. దీనివల్ల వాళ్ళు నార్మల్‌గా ఉన్నదానికన్నా ఇంకా చాలా స్ట్రాంగ్‌గా మారుతారు. అండ్ ఇది ఫస్ట్ యాష్‌బర్న్ దగ్గరే ఉండేది ఈ స్కిల్. సో తను కూడా సేమ్ జిన్‌వు లాగే మోనాక్స్ డొమైన్ స్కిల్‌ని యూజ్ చేయగలుగుతాడు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను మోనాక్స్ డొమైన్ అంటే ఏంటని. సో మోనాక్స్ డొమైన్ యూజ్ చేసినప్పుడల్లా జిన్‌వు సోల్జర్స్‌కైతే పవర్ యాంప్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నాకు మోటివేషన్ యాంప్ రావాలంటే మీరైతే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని కూడా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పోర్టల్ క్రియేషన్. పోర్టల్ క్రియేషన్ వచ్చేసి ఎలాంటి ప్లేసెస్‌కైనా ఆర్ ఇంకా వేరే డైమెన్షన్స్‌కైనా పోర్టల్స్‌ని క్రియేట్ చేయగలుగుతాడు. ఎలా అయితే యాంటరస్ డైమెన్షనల్ రిఫ్ట్‌లో నుంచి ఎర్త్‌కి డైరెక్ట్ ఒక పోర్టల్ ఓపెన్ చేశాడో, అలానే యాష్‌బర్న్ కూడా చేయగలుగుతాడు. ఎలాంటి ప్లేసెస్‌కైనా తను యూనివర్స్‌లో ట్రావెల్ చేయగలుగుతాడు. అండ్ ఇంకా దాంట్లో నుంచి తన షాడో ఆర్మీని కూడా తీసుకురాగలుగుతాడు. ఎలా అయితే బేలియన్ పోర్టల్స్ నుంచి తన ఆర్మీని మొత్తం తీసుకొనొచ్చాడో, అలానే సేమ్ యాష్‌బర్న్ కూడా చేయగలుగుతాడు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అంబ్రోకెనెసిస్. సో ఇదొచ్చేసి డార్క్‌నెస్ అథారిటీ. మనకు తెలిసిందే యాష్‌బర్న్ పవర్స్ అంతా షాడో అవన్నీ డార్క్‌నెస్‌కి రిలేటెడ్ అని. సో తనైతే డార్క్‌నెస్‌ని మ్యానిపులేట్ చేయగలుగుతాడు. తన షాడో సోల్జర్స్‌ని తనకు నచ్చినట్టు షేప్ షిఫ్టింగ్ చేయగలుగుతాడు. అండ్ ఇంకా తను డార్క్‌నెస్‌ని తన చుట్టూ ఆర్మర్‌గా కానీ ఆర్ ఇంకా ఎలాంటి వాటికైనా చేంజ్ చేసుకోగలుగుతాడు. సింపుల్‌గా డార్క్‌నెస్ అథారిటీ అది. డార్క్‌నెస్‌ని తనకు నచ్చినట్టు రూల్ చేయగలుగుతాడు. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను అంబ్రోకెనెసిస్ అంటే ఏంటని. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రూలర్స్ అథారిటీ. సో రూలర్స్ అథారిటీ వచ్చేసి యాక్చువల్లీ రూలర్ స్కిల్. అండ్ యాష్‌బర్న్ దగ్గర ఎలా ఉందంటారా? సో తను కూడా ఒకప్పుడు ఫార్మర్ రూలరే. స్ట్రాంగెస్ట్ రూలర్ అది కాకుండా. అండ్ వాళ్ళ దగ్గర రూలర్స్ అథారిటీ స్కిల్ ఉంటుందని మనకు తెలిసిందే. సేమ్ యాష్‌బర్న్ దగ్గర కూడా తను షాడో మోనార్క్‌గా మారినప్పుడు కూడా తన దగ్గర ఈ రూలర్స్ అథారిటీ అనే స్కిల్ ఉంటుంది. అండ్ ఇది ఏంటంటారా? ఏవైనా ఆబ్జెక్ట్స్ ఆర్ ఇంకా ఏవైనా ఉంటాయి కదా! వాటినైతే యాష్‌బర్న్ మ్యానిపులేట్ చేయగలుగుతాడు. లైక్ ఎలా అంటే ఫిజికల్‌గానే, స్పేషియల్‌గా కాదు. స్పేషియల్‌గా అంటే వాటి లోపల నుంచి వెళ్ళడం అలా అయితే ఉంటుంది. జస్ట్ ఫిజికల్‌గా అంటే ఆ ఆబ్జెక్ట్స్‌ని పట్టుకొని అలా విసిరేయడం కానీ ఆర్ ఇంకా ఉంటుంది కదా! సో, అలా ఫిజికల్‌గా వాటిని మ్యానిపులేట్ చేయగలుగుతాడు. రూలర్స్ అథారిటీ స్కిల్‌తో. అండ్ ఇది జిన్‌వు చాలా టైమ్స్ అయితే యూజ్ చేశాడు. అండ్ సంగ్ సూహోకైతే ఇది మెయిన్ స్కిల్ వచ్చేసి. అండ్ ఇప్పుడు తన ఫిజికల్ పవర్స్ ఇవన్నీ వచ్చేసి తన ఎబిలిటీస్ ఇవి. ఫిజికల్‌గా పవర్స్ ఉంటాయి. కొన్ని ఇంకా స్పెషల్‌గా పవర్స్ ఉంటాయి. చాలా పవర్స్ అయితే ఉంటాయి. ఫిజికల్ పవర్స్ స్ట్రెంగ్త్, స్పీడ్, డ్యూరబిలిటీ, ఎజిలిటీ, రిఫ్లెక్సెస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ యాష్‌బర్న్‌కి ఇమ్మెన్సివ్‌గా అయితే ఉంటాయి. ఎలా అయితే యాంటరస్ స్ట్రెంగ్త్, స్పీడ్ ఎంత స్ట్రాంగో మనకు తెలిసిందే. జిన్‌వు యాష్‌బర్న్ దగ్గర నుంచి పవర్స్ పొందాక యాంటరస్‌తో అసలు ఫైట్ కూడా చేయలేడు. మరి అంత దారుణంగా ఉంటుంది వాళ్ళ దగ్గర పవర్ గ్యాప్ అనేది. అలాంటి యాంటరస్‌ని యాష్‌బర్న్ వచ్చేసి స్ట్రెంగ్త్, ఫిజికల్ పవర్స్‌లో రైవల్ చేయగలుగుతాడు. ఐ మీన్ జస్ట్ ఇమాజిన్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటాయో అప్పుడు యాష్‌బర్న్ ఫిజికల్ పవర్స్ వచ్చేసి. యాంటరస్ ఉన్న వాళ్ళలో కల్లా స్ట్రాంగెస్ట్ మోనార్క్. తను ఎర్త్‌ని ఈజీగా డిస్ట్రాయ్ చేయగలుగుతాడు తననుకుంటే. సింగిల్ సెకండ్‌లో డిస్ట్రాయ్ చేయగలుగుతాడు. అలాంటి వాడిని రైవల్ చేస్తున్నాడంటే సేమ్ యాష్‌బర్న్ కూడా అలానే చేయగలుగుతాడు. ఈ ఫీట్స్ అయితే లేవు తన ఫిజికల్ పవర్స్ చెప్పడానికి. జస్ట్ నేరేషన్ అండ్ ఇంకా స్టేట్మెంట్స్‌తోనే చెప్పాల్సిందే. తను వచ్చేసి యాంటరస్‌ని సింపుల్‌గా రైవల్ చేయగలుగుతాడు కాబట్టి సేమ్ యాంటరస్ ఎలా అయితే ఫిజికల్ పవర్స్‌తో చేయగలుగుతాడో ఫీట్స్ వాటిని యాష్‌బర్న్ కూడా చేయగలుగుతాడు ఒక మాటలో చెప్పాలంటే. అండ్ యాండరీస్ ఫీట్స్ అయితే మనకి ఆల్రెడీ సోలో లెవెలింగ్ మాన్‌హాలో ఉన్నాయి. తను ఎర్త్‌ని డిస్ట్రాయ్ చేయడం అండ్ ఇంకా జిమ్‌ని చాలా ఈజీగా ఔట్ మ్యాచ్ చేసేయడం స్పీడ్, స్ట్రెంగ్త్ ఇలాంటి వాటిల్లో కానియండి. సో, ఇవన్నీ సేమ్ యాష్‌బర్న్ దగ్గర కూడా ఉంటాయి. సో, ఇవే యాష్‌బర్న్ దగ్గరున్న మెయిన్ నోటిసబుల్ పవర్స్. అంటే నార్మల్ పవర్స్ ఉంటాయనుకోండి. వాటన్నిటిని ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నా కూడా చాలా టైం అయితే పడుతుంది. లైక్ ఎగ్జాంపుల్ తనకున్న నార్మల్ పవర్స్ వచ్చేసి టెలికినెసిస్, టెలిపతి, స్పేస్ మానిప్యులేషన్, మైండ్ మానిప్యులేషన్, స్పిరిచ్యువల్ మానిఫెస్టేషన్, ఎగ్జిస్టెన్సీ ఎరేజర్, ఎనర్జీ ప్రొజెక్షన్, షేప్ షిఫ్టింగ్ అని ఇంకా చాలా పవర్స్ అయితే ఉంటాయి ఇలాంటివి. బట్ వాటన్నిటిని ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే చాలా టైం అయితే పడుతుంది. సో, ఇవైతే నార్మల్‌గా ఎవరైతే స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉంటారు కదా! యానిమీస్‌లో లైక్ 'యాష్‌బర్న్' ఎలా ఉన్నాడో వేరే వర్షన్ నుంచి ఇప్పుడు 'గోకు' ఉన్నాడు.
సో, తనకు కూడా ఇలాంటి పవర్స్ అన్నీ ఉంటాయి. కానీ వీటన్నిటిని ఎక్స్‌ప్లెయిన్ చేయలేం. మెయిన్ పవర్స్ అయితే చెప్తాం అంతే. సో, మీకైతే అర్థమైందనే అనుకుంటున్నాను. అండ్ మీకైతే ఎలాంటి డౌట్స్ కూడా లేవనుకుంటున్నాను. సో, ఇవి తను యూజ్ చేసిన మెయిన్ పవర్స్ వచ్చేసి. సో, వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. అలాగే ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ సోలో లెవెలింగ్ ఫ్యాన్స్ ఉంటారు కదా! వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. పీస్.